హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. నెక్స్ట్ మనకి ఇండియన్ పాలిటీలో టాపిక్ వచ్చేసి భారత భూభాగము. సో దీన్ని మనము టెరిటరీ ఆఫ్ ద ఇండియా అని చెప్పేసి అంటాం. భారత రాజ్యాంగంలో మొత్తం మనకి 25 భాగాలు ఉన్నాయి. 25 భాగాలుగా మన రాజ్యాంగము పేర్కొనబడి ఉంది. అందులో మొదటి భాగము భారత భూభాగము. మన భారత రాజ్యాంగంలో మొదటి భాగంలో దీని గురించి ఉంటుంది. 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి నిబంధనలు, ఆర్టికల్స్ ఈ భారత భూభాగానికి సంబంధించిన అంశాలను తెలియజేయడం జరుగుతుంది. భారత భూభాగానికి సంబంధించిన అంశాలను తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో మనకు మొదటిగా 1వ నిబంధన భారతదేశ భూభాగ పరిధి మరియు భారతదేశ నామధేయము గురించి పేర్కొనబడి ఉంటుంది. భారతదేశ భూభాగ పరిధి గురించి మరియు భారతదేశం యొక్క నామధేయం గురించి. సో ఈ ఆర్టికల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇండియాకు మరొక పేరే భారత్. సో కాబట్టి మన దేశం యొక్క పేర్లను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అని అంటే 1వ ఆర్టికల్ పేర్కొంటుంది. అందుకే దేశం యొక్క నామధేయము, దేశం యొక్క నామధేయమును రాజ్యాంగంలో 1వ ఆర్టికల్లో పేర్కొన్నారు. మన దేశానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఇండియా, రెండవది భారత్. సో ఒకటి ఇండియా, రెండవది భారత్. ఓకే, ఇది ఏ విధమైనది అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఈ భారతదేశం అనేటువంటిది ఏ విధమైనది, భారత భూభాగం యొక్క అధికారం ఏమిటి, భారత భూభాగం యొక్క పరిధి ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యూనియన్ అని అర్థం. ఇది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటిది, రాష్ట్రాల యూనియన్ అని చెప్పేసి అర్థం ఉంది, రాష్ట్రాల యూనియన్. సో రాష్ట్రాల యూనియన్ అనే పదం మనకి ఇక్కడ భారతదేశం ఒక సమాఖ్య దేశము అనడానికి ఇది నిదర్శనం. భారతదేశము ఒక సమాఖ్య దేశము, భారతదేశము ఒక సమాఖ్య వ్యవస్థ కలిగింది అనడానికి ఈ నిబంధనే, ఈ అంశమే కారణం. ఎందుకంటే భారతదేశం యూనిటరీ వ్యవస్థను కలిగి ఉందా, ఫెడరల్ వ్యవస్థను కలిగి ఉందా అంటే ఫెడరల్ వ్యవస్థను కలిగి ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాల యూనియన్గా భారత యూనియన్ను పేర్కొంటున్నాము. అంటే రాష్ట్రాలు ఉన్నాయి, యూనియన్ ఉంది. అంటే కేంద్రానికి అధికారం ఉంటుంది, రాష్ట్రాలకు అధికారాలు రాజ్యాంగం ద్వారా ఉంటాయి. కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగం ద్వారా అధికారాలు ఉండేటువంటి వ్యవస్థనే ఈ భారత యూనియన్. సో ఇది ఎప్పుడైతే ఏ దేశంలో అయితే రాజ్యాంగం ద్వారా కేంద్రానికి, రాష్ట్రాలకు అధికారాలు సపరేట్గా ఉంటాయో అది సమాఖ్య. కాబట్టి మనది సమాఖ్య అనడానికి ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదమే నిదర్శనం. అయితే డైరెక్ట్ మనది ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్ అని రాయొచ్చు కదా అంటే రాయలేం. ఎందుకంటే మనది పూర్తి సమాఖ్య కాదు, పూర్తి సమాఖ్య కాదు. కాబట్టి సమాఖ్య వ్యవస్థ అనే అర్థం వచ్చే విధంగా మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి పేర్కొన్నారు. ఎందుకు అంటే ఇది సమాఖ్యనే, కానీ ఇక్కడ రాష్ట్రాలకు అధికారం ప్రజల ద్వారానే వస్తుంది, కేంద్రానికి అధికారం ప్రజల ద్వారానే వస్తుంది. రాష్ట్రాలకు అధికారం రాజ్యాంగమే కల్పిస్తుంది, కేంద్రానికి అధికారాలు రాజ్యాంగంలోనే కేటాయించబడ్డాయి. అయితే రాష్ట్రాల ద్వారా కేంద్రానికి అధికారం అనేటువంటిది ఉండదు. అంటే రాష్ట్రాలు ఆమోదం మేరకే కేంద్రం తన అధికారాలు నిర్వర్తించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేంద్ర పరిధిలోనే ఇక్కడ రాష్ట్రాలు ఉంటాయి, అంటే రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఏవైనా అవి నిర్వర్తించాలి అంటే కొన్ని సందర్భాలలో కేంద్రం యొక్క సమ్మతి పొందాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ కేంద్రం యొక్క అంగీకారము ద్వారా రాష్ట్రాలు కొన్ని రాజ్యాంగ అధికారాలను నిర్వర్తించగలుగుతాయి. రాష్ట్రాలు కొన్ని రాజ్యాంగ అధికారాలను నిర్వర్తిస్తాయి. కాబట్టి ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇది
రాష్ట్రాలతో కూడిన యూనియన్, కానీ ఈ రాష్ట్రాలన్నీ యూనియన్ పరిధిలో ఉంటాయి. ఈ రాష్ట్రాలన్నీ యూనియన్ పరిధిలో ఉంటాయి. కేంద్రం మాత్రమే ఇక్కడ గణతంత్ర రాజ్యం. కేంద్రం మాత్రమే ఇక్కడ గణతంత్ర రాజ్యం. కేంద్రం మాత్రమే ఇక్కడ సర్వసత్తాక రాజ్యం. కేంద్రం మాత్రమే ఇక్కడ సర్వసత్తాక రాజ్యం. ఏ దేశం కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం కేంద్రానికే ఉంటుంది. అది సర్వోన్నతమైన అధికారం, అది సర్వసత్తాక అధికారం. మరియు కేంద్రం మాత్రమే గణతంత్ర రాజ్యం. రాష్ట్రాలు గణతంత్ర రాజ్యాలు కావు. రాష్ట్రాలకు సర్వసత్తాక అధికారం లేదు. కేంద్రానికి మాత్రమే సర్వసత్తాక అధికారం ఉంది. అది పౌరసత్వ విషయంలో కావచ్చు, రాజ్యాంగ సవరణ విషయంలో కావచ్చు, ఇతర అంశాల విషయంలో కావచ్చు, విదేశీ వ్యవహారాల విషయంలో కావచ్చు, కరెన్సీ విషయంలో కావచ్చు, కేంద్రం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా రాష్ట్రాలు అడ్డుకోలేవు. కేంద్రానికి దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ పూర్తి అధికారం ఉంటుంది, సర్వసత్తాక అధికారం ఉంటుంది. ఓకేనా? సావర్నిటీ పవర్ అనేది ఉంటుంది, కానీ రాష్ట్రాలకు ఉండదు. సో ఇలాంటి సమాఖ్య వ్యవస్థ మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. కాబట్టి దీన్ని విభాజిత రాష్ట్రాలు గల అవిభాజ్య యూనియన్ అంటారు. అంటే రాష్ట్రాలు విభజించబడతాయి కానీ యూనియన్ విభజించబడదు. రాష్ట్రాలు విభజించబడతాయి కానీ యూనియన్ విభజించబడదు. రాష్ట్రాలు అనేటువంటివి కేంద్ర అధికార పరిధిలో ఉంటాయి. రాష్ట్రాలు అనేటువంటివి కేంద్ర అధికార పరిధిలో తమ రాజ్యాంగ అధికారాలను నిర్వర్తించుకుంటాయి. సో ఇలాంటి సమాఖ్య. అయితే ఏదేమైనప్పటికీ మనది పూర్తి సమాఖ్య కాకపోయినా మన సమాఖ్య దేశమే అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే, సమాఖ్య లక్షణాలు అనేవి మన రాజ్యాంగ మౌలిక అంశాలు అని చెప్పేసి అన్నారు. సో సమాఖ్య అనేది మన రాజ్యాంగ మౌలిక స్వరూపము. భారత రాజ్యాంగము సమాఖ్య వ్యవస్థను కలిగి ఉంది. ఇది మౌలిక స్వరూపంగా కలిగి ఉంది. కాబట్టి కేంద్ర పరిధిలో రాష్ట్రాలున్న రాష్ట్రాల యొక్క రాజ్యాంగ అధికారాలను, రాష్ట్రాల యొక్క ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా కేంద్రం నియంత్రణ పనిచేయరాదు. కేంద్రం నియంత్రణ అనేది పనిచేయరాదు. సో దేశం యొక్క ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్రం రాష్ట్రాలపై ఆధిక్యతను సాధించాలి తప్ప రాష్ట్రాల యొక్క ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా కేంద్రం నియంత్రణ కలిగి ఉండరాదు. సో ఈ సమాఖ్య అనేది ఒక విశిష్టమైన సమాఖ్య. ఇది మన రాజ్యాంగ మౌలిక స్వరూపము అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో పేర్కొనడం జరిగింది. అయితే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యూనియన్ అన్నాం. రాష్ట్రాల యూనియన్నే మనం భారత యూనియన్ అంటాం. రాష్ట్రాల యూనియన్నే భారత యూనియన్ అంటాం. ఇక్కడ రాష్ట్రాల యూనియన్ అన్నప్పుడు రాష్ట్రాలు మరియు కేంద్రం మాత్రమే పేర్కొనబడుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి రావు. కేవలం రాష్ట్రాలు, కేంద్రం మాత్రమే రాష్ట్రాల యూనియన్గా పేర్కొంటాం. రాష్ట్రాల యూనియన్నే మనం ఇంకేమని పిలుస్తాం? భారత యూనియన్ అంటాం. భారత యూనియన్ పరిధిలోకి ఏ ప్రాంతాలు వస్తాయి అంటే మన భారత యూనియన్ యొక్క భూభాగ పరిధి ఎంతవరకు అనేటువంటిది ఇందులో మనకు వివరించారు. చూడండి, ఇక్కడ భారత భూభాగ పరిధి అంటే భారత యూనియన్ యొక్క పరిధి ఏంటి? భారత యూనియన్ అంటే ఎంతవరకు? భారత యూనియన్ అంటే పరిధి ఏంటి? రాష్ట్రాలు వాటి భౌగోళిక ప్రాంతం, రాష్ట్రాలు వాటి భౌగోళిక ప్రాంతాలు. రెండవది కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భౌగోళిక ప్రాంతాలు. మూడవది ప్రాదేశిక జలాలు. మూడవది దేశం యొక్క ప్రాదేశిక జలాలు. ప్రాదేశిక జలాలు అంటే టెరిటోరియల్ వాటర్ అంటాం. అంటే ఇప్పుడు ఇది భారతదేశం అనుకుంటే ఈ భారతదేశానికి ఆనుకొని ఉన్నటువంటి సముద్ర తీర జలాలు, భారతదేశ భూభాగ పరివేష్టతకు ఏవైతే సముద్ర తీర జలాలు ఉన్నాయో అవి కూడా మనకు అధికారం కలిగి ఉంటాయి. భారత భూభాగం యొక్క అధికారం కలిగి ఉంటాయి ఆ సముద్ర జలాలపై. ఎంతవరకు అంటే 12 నాటికల్ మైళ్ళు. అంటే ఇటువైపు 12 నాటికల్ మైళ్ళు, ఇటువైపు 12 నాటికల్ మైలు, ఇటువైపు 12 నాటికల్ మైళ్ళ వరకు కూడా ఇది భారత భూభాగం యొక్క సార్వభౌమాధికార ప్రాంతమే. ఇది భారత భూభాగం యొక్క సార్వభౌమాధికార ప్రాంతమే. అంటే ఈ ప్రాంతంలోనే కాదు, ఈ ప్రాంతంలో కూడా భారత రాజ్యాంగం వర్తిస్తుంది
మరియు కేంద్రానికి అధికారం ఉంటుంది, మరియు పార్లమెంట్ శాసనాలు అనేవి ఈ ప్రాంతానికి కూడా వర్తిస్తాయి, సముద్ర తీర జలాలకు కూడా వర్తిస్తాయి. ఎక్కడి వరకు అంటే 12 నాటికల్ మైల్స్. సో భారత భూభాగాన్ని ఆవరించి ఉన్న 12 నాటికల్ మైల్స్ వరకు సముద్ర జలాలు మన భారత ప్రాదేశిక జలాలు, అవి మన భారత భూభాగ పరిధిలోకే వస్తాయి. ఇక తర్వాత భారత భూభాగ పరిధిలో ఇంకే ప్రాంతాలు ఉంటాయంటే ఆర్జించిన ప్రాంతాలు అంటే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వం ఏ ప్రాంతాలనైతే విదేశాల నుంచి ఆర్జిస్తుందో, ఏవైతే భారత భూభాగం వెలుపల ప్రాంతాలు మన భారత ప్రభుత్వం ఆర్జిస్తుందో వాటిని భారత భూభాగ పరిధి ప్రాంతాలుగానే పేర్కొంటాం. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? సిక్కిం, పాండిచ్చేరి, గోవా మొదలైనవన్నీ కూడా ఇలా మనకు ఆర్జించిన ప్రాంతాలే. ఓకేనా? ఇవి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆర్జించినటువంటి ప్రాంతాలు ఇవి. ఓకేనా?